శ్రీమతి ఐ భారతి గారు. సాయిరామ్ గురుగారు. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ పూజ్య గురుదేవులు వారి ధర్మపత్ని వారికి అంజలి ఘటిస్తున్నాను. నేను ఈ అహం సత్యబోధక జ్ఞానయజ్ఞంలో గత 2 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ అవకాశం కల్పించిన పూజ్య గురుదేవులకు శ్రీ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మాబయ్యన్న గారికి నా హృదయపూర్వక సాయిరాం. నా తోటి సభ్యులందరికీ, సాయి స్వరూపులు ఆత్మబంధువులందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సాయిరాం. మొన్నను సోదరి శుంకర సరస్వతి గారు స్వామి దివ్య జీవన సంఘ సమావేశంలో 3 రోజులు ఉపన్యసించారు. ఈ విషయాలు సోదరి శ్రీమతి శుంకర సరస్వతి గారు వినిపించారు. స్వామి 3వ రోజు దివ్య జీవన సంఘ సమావేశంలో 3వ రోజున చెప్పినవన్నీ ఈ పేరాలో మరోసారి మనం చదువుకుందాము. సాయిరాం. ఇది కొత్త పుస్తకం అండి, నాది 131వ పేజీ. సాయిరాం. 3వ రోజు దివ్య జీవన సంఘ ప్రతినిధుల ప్రత్యేక సమావేశములలో వారి గురుదేవుని యందు పరమేకాంత భక్తి అలవరుచుకొని వలెననియు వారి జీవితములను అంకితము చేసిన దివ్య జీవన విధానమును వారి వారి జీవితములలో అనుష్ఠించి చూపవలననియు హితము ఉపదేశించాను. బహిరంగ సమావేశములో భక్తి ప్రపత్తులతో జీవితముల గడపవలనని 1 గంటకు పైన ప్రజలను ఉద్దేశించి బోధించెను. మీరు భగవానుని ఆధీనమున నుండదలచిత్ర భగవానుని చేతిలో వేణువు వలె వంకర బుద్ధి వీడి రుజుత్వముతోను లోపలి భాగమున అంటే మనస్సులో నేమియు లేక నిర్మలముగాను గర్వరహితముగాను వ్యక్తి భావమును తన ఇష్టమును అహంకారమును వీడియు ఉండవలను. భగవత్ శ్వాసమునే పీల్చుకొనవలను, అంటే నిరంతరము స్మరింపవలను. పీల్చుకున్న శ్వాసమునే మనోహరమైన గానముగా మార్పు నొందించి జీవితమందలి అనుక్షణమును ఆనందమయముగా చేసుకునవలెను. అది మనం చదివినదండి. ఇప్పుడు 131వ పేజీ అండి, ఇది కొత్త పుస్తకం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరాం. శ్రీ స్వామి సదానందుడు భగవద్వైక్యానుసంధానమును గూర్చి మాట్లాడనారంభించి బాబాతో తానైక్యమైనట్లును బాబాలోన చెప్పిన విషయమును బయట తాను చెప్పుచున్నాననియు తన అనుభవమును స్పష్టము చేసెను. ఉపనిషత్తులను, బ్రహ్మ సూత్రములను, భగవద్గీతను ఆంధ్ర భాషలోని అనువదించి అనేక వేదాంత సంబంధములకు నుద్గ్రంథముల వ్రాసి ఆంధ్రదేశమును ఖ్యాతిగాంచిన గొప్ప పండితుడు. వేదాంత శాస్త్రమందలి నిగూఢ విషయములను ఉపన్యసించెను. భాషయు ప్రౌఢముగా నుండి సామాన్యులకు అర్థము కాకుండెను. సాధారణముగా నద్వైత సిద్ధాంతానుష్ఠాన పరులు లౌకిక వర్తనము కలిగి ఉండరనియు పారమార్థిక భావమగ్నులై యుందురనియు జనులు చెప్పుదురు గాని ఈ పండితుడు భావోపేతడగు సహజ కవియునై ఉండుట చేత శ్రీకృష్ణుని మధురాధరమును వీడని విష్ణువు దృష్టాంతమును శ్రీ బాబా గారు చెప్పగానే ఎందలి ఔచిత్యమును శ్లాఘించుచు శ్రీ శంకరులు శ్రీకృష్ణుడు మురళి అను శీర్షికతో రచించిన శ్లోకములను చదివాను. ఆ పండితుడు తన ఉపన్యాస ప్రారంభమున ఈ సమావేశమునకు వెంకటగిరికి రాకపూర్వము
శ్రీ సత్యసాయి బాబాను గూర్చియు ఆయన గొప్పతనమును గూర్చియు అనేక విధములుగా చెప్పగా విని వారిని ప్రత్యక్షముగా సందర్శించి ఏదో ఒక నిశ్చితాభిప్రాయం నాకు రావాలనని వెంకటగిరికి వచ్చి తిని అనగా వీరి నిద్రింపదలచి వచ్చి తిని గాని ఇందుండి వెడలనప్పుడు జితోస్మి అనుచు వీరి ఎడ నైతిననియు మీ సమక్షమున ఒప్పుకొనుచు నా పొరపాటును క్షమింప బాబా వారిని ప్రార్థించుచున్నానని చెప్పాను. శ్రీ బాబావారు సమావేశంకు వచ్చిన సాధువులతోనూ పండితులతోనూ స్వేచ్ఛగా కులాసాగా నుండెను. వారు వెంకటగిరిలో నున్నంతకాలము వీరందరికీ ప్రత్యేక సంభాషణమునకు అవకాశం ఇచ్చాను. సచ్చిదానంద స్వామి తెలిపిన విషయం ఇది. శ్రీ బాబావారు నన్ను లోనికి ఆహ్వానించిరి. లోనికి పోగానే వారు నన్ను కౌగలించుకొని నిన్ను చూడగానే నాకు ఆనందము కలుగుతున్నది అనిరి. 17 సంవత్సరముల కిందట నేను పొందిన గొప్ప యోగ సంబంధ దృశ్యమును గూర్చి చెప్పుచూ అట్టి సాక్షాత్కారం నాకు పొందుటకు నేను పట్టుదలతో చేసిన యోగ సాధనలకు నన్ను అభినందించను. కానీ వెంటనే కొత్త యోచనలతో నూతనాశ్రమముల నూతన సంస్థల స్థాపన కొరకు ఇతరులు ఆశ్రయించుట, చందాలు ప్రోగు చేయుట ఇట్టి కార్యములలో వ్యర్థముగా శక్తిని కాలమును దుర్వినియోగపరిచినందుకు నన్ను మందలించాను. లోక కళ్యాణము కొరకే కదా నా ప్రయత్నమంతయునని నా కార్యముల సమర్థించుకొనగా వారు నవ్వుచూ కొండ గుహల్లో నుండి తమ దివ్య యోగ శక్తి ప్రభావము చేత మహనీయులు ప్రతిబంధకముల నన్నింటినీ దూరీకరించుచు లోకశాంతికి అనుకూల వాతావరణమును నేర్పరచుచు వ్యక్తుల మనోభావముల మార్చుచు శ్రేయోదాయకములకు నూతన భావములను పెంపొంచుందుట నీవు వినలేదా, నీకు తెలియదా అనిరి. నిర్జన ప్రదేశంలోనికి పోయి తిరుగా యోగ సాధనలను ప్రారంభింపమని ఉపదేశించిరి. ఎచ్చటనున్నను నాకు వలయు నన్నపానాది సౌకర్యములకు తాను తప్పక కలిగింతునని అభయమిచ్చాను. ఇట్టి సలహా నిటీవల నన్నెవ్వరూ నాకు ఇంత దృఢముగా ఇచ్చి ఉండలేదు. బాబా వారి కరుణయు నాకెంతయు విశ్వమయ్యను. బాబా గారి కరుణకు నాకెంతయు విస్మయమయ్యను. బాబా వారి జన్మమునకు ముందే నాకు కలిగిన నీ రహస్యమైన యోగానుభవమును వారెట్లు తెలుసుకొనగలిగిరా అని ఆశ్చర్యం కలిగి ధైర్యం తెచ్చుకొని వారిని ప్రశ్నింపగా నేను పుట్టుచున్నానా చచ్చుచున్నానా అని శ్రీ బాబా వారెదురు ప్రశ్న వేయగా నిరత్తరుడతనైతిని అని తెలిపిరి. అచ్చటి చేరిన వారందరికీ శ్రీ బాబా గారి దివ్య శక్తుల గోచరముగా నుండెను. బాబా వారి ప్రత్యేక సందర్శనము దర్శించుకొని వారి మనస్సులో నిగూఢముగా నుండిన సంశయముల తెలుసుకొను శక్తి అట్టి సంశయములకో బాధలకో తగిన చికిత్సను వెంటనే తెలుపుట అనుగ్రహంతో సర్వమును తానే చూచుకునేదనెను. అభయవాక్యము భవిష్యత్ సుఖానుభూతి అంటే ఇహమున బాబావారి సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, సర్వశక్తిత్వములు మొదలగువన్నీ అద్భుతమును గొల్పుచుండెను. శ్రీ బాబావారు పుట్టపర్తి చేరినంతనే సదానంద స్వామి, సచ్చిదానంద స్వామి శ్రీ భగవానుని సన్నిధిలో కొంతకాలము గడుప నిశ్చయించి పుట్టపర్తికి పోయిరి. ఒకనాటి సాయంకాలము ప్రశాంతి నిలయము వెనక నుండు గుట్టలోని బుగ్గ దగ్గరకు సదానందుని వెంట పెట్టుకొని బాబావారు పోయిరి. బాబావారు మానవునిలోని మృగములందును వృక్షలత గుల్మములందును రాతి అందును ఒకే చైతన్యము ఆత్మ కలదని చెప్పగా సదానందు ఉపనిషద్వాక్యముల నట్టి యథార్థములు గలవానినే
ఆదరించుచు బాబా వారి భావములు ప్రాచీన గ్రంథముల అనగా వేదములలోని వనెను. హఠాత్తుగా బాబావారు వేదములను ప్రాచీనములందువా అవన్నీయు నాకుయు తెలియనివి కావు, నేను దేశ కాలములకు అతీతుడను అని పూర్వకముగా తెలిపాను. ఇంతలో సంభాషణము శైవ సిద్ధాంతమును గూర్చియు శివ ప్రతీకమగు లింగ ప్రాముఖ్యతను గూర్చియు మార్పు నందెను. ఈ శైవ సిద్ధాంతమును గూర్చి సదానంద స్వామి యొక్క ఉపన్యాసము రాసి ఉండెనట. శ్రీ సత్యసాయి బాబా వెంట సదానందుడే కాక మరికొందరు భక్తులు కూడా ఆ బుగ్గ దగ్గరకు పోయి ఉండిరి. ఆనాడు 6వ సంవత్సరాది ప్రతి 6వ వారి ఇంటను పోలీలను తప్పక ఆ దినమున చేసుకుందురు. హస్తముల ద్వారా పోలీలను తీసి భక్తులకు పంచిపెట్టెను. కొడైకెనాల్కు బాబా వారి వెంట సదానంద స్వామియు సచ్చిదానంద స్వామియు పోయిరి. 6 వారములు శ్రీ భగవానుని సన్నిధిలో నుండిట వలన నీ సాధువులు అనేక శక్తులను దివ్య మహిమలను ప్రత్యక్షముగా గాంచిరి. వారు శ్రీ బాబా వారి అనుగ్రహమునకు కూడా పాత్రులైరి. 1957 నవంబరు తేదీ 29న పుట్టపర్తిలో తపోవన ప్రారంభోత్సవము జరుగునప్పుడు స్వామి సచ్చిదానందుడు తన కొడైకెనాల్లోని అనుభవములను నుగ్గడించుచు బాబా వారిని గూర్చి ఎవరికెట్టి అభిప్రాయమున్నను స్వానుభవముతో మీరు చిద్ఘనమూర్తి అనియు సర్వజ్ఞుడనియు సర్వంతర్యామి అనియు సర్వభూతాంతరాత్మ అనియు నిశ్చయించుకొంటిని. ఇందుకు కారణమేమనగా కొడైకెనాలులో నుండినప్పుడు ఒక నాటి మధ్యాహ్నము బాబా వారి గదిలో నేనును ఉంటిని. బాబావారు పడకపై ఆనుకొని కూర్చొని ఉండిరి. హఠాత్తుగా లేచి నిలువబడి తెలుగు భాషలో కాల్చవద్దు అనుచు పడకపై పడి ట్రాన్స్లోకి స్థూల శరీరమును విడిచిపోయెను. ఆయన శరీరము కొయ్యబారెను. 1 గంట సేపట్లుండి యథాప్రకారము శరీర ప్రజ్ఞను పొందెను. చుట్టూనున్న వారిని చూచి భోపాల్లోనొక చిరునామాకు అర్జెంటుగా టెలిగ్రామ్ పంపమని చెప్పాను. టెలిగ్రాములో నందుకు విషయము మెసేజ్ అండ్ అడ్రస్ స్వామియే చెప్పాను. టెలిగ్రాములోని విషయం ఇది: కష్టపడవద్దు, రివాల్వర్ నా వద్ద ఉన్నది బాబా అని. ఆర్ట్స్ యాక్ట్ సంబంధముండు రివాల్వర్ అను పదము టెలిగ్రాములో ఉన్నందున పోస్టాఫీసు వారు టెలిగ్రామును తీసుకొనరని నేను చెప్పుచు ఇన్స్ట్రుమెంటును రివాల్వర్ బదులుగా వ్రాయమంటిని. బాబావారు ఈ పదమున సరిగానున్నదనెను. అందరూ అంగీకారం తెలిపిరి. టెలిగ్రామ్ పంపబడెను. బాబావారి నుండి విషయమును గ్రహించవలనే భక్తులు అనేక విధములుగా ప్రయత్నించిరి. కానీ బాబావారు విషయమిట్టిదని తెలుపలేదు. 4వ రోజు భోపాల్ నుండి జాబు వచ్చెను. ఆ జాబును చదువగా భక్తులందరూ విని గజేంద్రుడు, ద్రౌపది మొదలగు భక్తులను సంరక్షించిన ఆ భగవానుడే ఇప్పుడు ఈ రూపమున సాయి నామమున అవతరించి భక్తోద్ధరణము చేయుచున్నాడని స్తోత్రము చేసిరి. భోపాల్ నుంచి వచ్చిన జాబు వ్రాసిన వారు 2వ ప్రపంచ యుద్ధములో పాల్గొని ప్రస్తుతము గవర్నమెంట్ వారి గొప్ప ఉద్యోగములో నుండి వ్యక్తి. రాష్ట్ర పునర్నిర్మాణానంతరం సైన్య సర్వాధికారులు నూతనులకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి పాతవారి ఎడ అనాదరణ చేసి కొత్త వారికే పై ఉద్యోగము ఇచ్చుచుండుట వలన నిరాశతో జీవితము పైన అతనికి విసుగు పుట్టే అతని కథను విని మనస్సుకు ఉపశాంతి కలిగించు వారెవ్వరును అతని దగ్గర లేకుండెను. అతని భార్య ఆమె తల్లిదండ్రులనెంట దూరదేశమున ఉండే. తన లక్ష్యము చేసి అధికారులు తన్ను అవమానించి అట్లాతడు తన అలక్ష్యము చేసినందుకు సాయిరామ్ గురుగారు తన అలక్ష్యము చేసినందుకు అధికారులు తన్ను అవమానించినట్లతడు
హృదయ వేదన చెంది ప్రాణమును రివాల్వరుతో తుదముట్టించుకొన ప్రయత్నించాను. రివాల్వర్ సరి అయిన రీతిలో ఉన్నదని నిర్ధారణ కొరకు మొదట ప్రేల్చాను. రెండవ కాల్పులో తన ప్రాణంను తీసుకొనబోచుండగా ఇచ్చట కొడైకెనాల్లో బాబా కాల్చవద్దని బిగ్గరగా అరచెను. వెంటనే ఆ ఆఫీసర్ గది తలుపు తెరవబడెను. తమ కాలేజీలో చదువుచుండినప్పటి ప్రాణ స్నేహితుడు కనపట్టాను. వెంబడ ఒక స్త్రీ, హోల్డాలు ట్రంకులను మోసుకొచ్చిన కూలీయు ఉండెను. ఆ మిలిటరీ ఆఫీసరు వారిని చూడగానే గదిలోనికి పోయి తన పడకపై రివాల్వర్ను పెట్టి స్నేహితుని ఆతిథ్యమివ్వ మామూలు వాని వలె ఎదురొచ్చాను. బాబా ముగ్గురు వేషములలో నటించుచుండెను. ఆ ఆఫీసరు మనోభావమును పూర్తిగా మార్పు చేయు ఉద్దేశముతో నీ కాలేజీ స్నేహితుడు అతడికి ఉత్సాహము కలిగించు మాటలను చెప్పుచు చేష్టలను చేయుచు అతని మనస్సు నందలి దుఃఖమును పోగొట్టెను. అతని సతీమణియు సందర్భానుగుణంగా సంభాషణ పాల్గొనుచు ఆఫీసర్ మనసును పూర్తిగా మార్చెను. ఇంతలో అగంతకులకు ఆతిథ్యం ఇవ్వ ఇంట యజమానురాలు లేదని కనిపెట్టినట్లు ప్రస్తుత ఇంకొక స్నేహితుని ఇంటికి పోయేదననియు మరొకప్పుడు ఆఫీసర్ ఆతిథ్యము స్వీకరించననియు చెప్పుచు ఎంతయో బలవంతం చేసిన వినక ముగ్గురును వెడలిపోయిరి. ఈ నాటకమునిట్లు బాబా 45 నిమిషములు భోపాలులో జరిపి తిరిగి కొడైకెనాల్ తన స్థూల శరీరమున ప్రవేశించను. వారు పోయిన పిమ్మట ఆఫీసరు గదిలోనికి పోయి చూడ రివాల్వర్ కనపడలేదు. ఎంతయో వెతికెను, కనపడలేదు. ఆకస్మికముగా శ్రీ పుట్టపర్తి బాబా జ్ఞాపకమునకు వచ్చాను. ఇది వరలో తానొక పర్యాయము పుట్టపర్తికి శ్రీ బాబా వారి దర్శనమునకు పోయి ఉండెను. అతని భార్య బాబా భక్తురాలు. శ్రీ స్వామిని ఆమె పూర్ణముగా నమ్మి కొలుచుచుండెను. ఈ విషయముల అతని మనఃపలకమున ప్రతిబింబింపబడగానే అది బాబా లీలయే అని అతడు నమ్మి ఇంటికి తాళము వేసుకొని స్నేహితుడిచ్చిన అడ్రస్కు పోయి విచారింపగా తమ ఇంటికి ఎవ్వరూ రాలేదనియు ఆ ఇంటి యజమాని చెప్పాను. ఇప్పటికీ పూర్తి నమ్మకము ఆఫీసర్ నాకు కలిగాను. ఇంటికి రాగానే టెలిగ్రామ్ తెచ్చి పోస్ట్ బంట్రోతో ఆఫీసర్కి ఇచ్చాను. అతడు కొడైకెనాల్ నుండి బాబా వారు గాబరా పడవద్దు, ఆయుధం నా వద్ద ఉన్నది అని అర్జెంటు తంతి సమాచారం పంపినట్లుండాను. ఆ తంతిని చూసి ఆఫీసర్ కృతజ్ఞతా సూచక నమస్కారములతో వ్రాసిన జవాబది అని మేమందరము తెలుసుకొని బాబా వారి వాత్సల్యము కొనియాడితిమి. సచ్చిదానంద స్వామి విపులముగా తన ఉపన్యాసమున చెప్పాను. శాస్త్రములలో చెప్పబడిన పరకాయ ప్రవేశమన్న ఇతరులు శరీరమును ఒకదానిని ఆధారముగా చేసుకుని ఆత్మ తన ఇష్టానుసారము ప్రవర్తించుటనియు బాబావారు ట్రాన్స్లో ప్రవేశించి నూతన కాయములను ఎప్పటికప్పుడు సృష్టించుకొనుచు వానితో నన్ని ఆటలాడుచు వేషమునకు తగిన భాష చేష్టలతో కూడి సర్వము నిజమేయని నమ్మునట్లు చేయు నీ అసామాన్య భక్తి శక్తి సాక్షాత్ అవతారములకు తప్ప నెంతటి గొప్ప యోగులకు కూడా కలుగు సిద్ధి గాదనియు స్వామి సచ్చిదానందుడు వివరించాను. శ్రీ సచ్చిదానందులు శ్రీ బాబా వారి పరమాద్భుత శక్తిని గూర్చి వివరించుచు శ్రీ భగవదవతారమే బాబాయని ఋషికేశ మండలి తమ గురుదేవులు శ్రీ శివానంద స్వామికి జాబు వ్రాసిరి. కొడైకెనాల్ నుండి కన్యాకుమారి వరకు శ్రీ బాబా వారు సంచారమునకు వెళ్ళగా ఋషికేశ స్వాములిద్దరూ వెంబడిపోయిరి. మార్గములోనొక క్రైస్తవ మతాధికారిని ఆశీర్వదింపమాలను, సిలువను, క్రాసును, క్రైస్తు చిత్రమును హస్తమున దీసి అతని ఆశీర్వదించి ఇచ్చాను. ఈ విషయముల వలన బాబావారి సర్వమత సమత్వ దృష్టి సందేశము స్వాములకు గోచరమయ్యను. శ్రీ బాబా కన్యాకుమారి యొద్ద ఇసుకలో నడుచుచుండగా అడుగడుగునకు
స్ఫటిక పూసలంటే జపమాలకు ఉపయోగించినవి కనపడుచుండ భక్తులు వాని నేరుకొని చందనపు పెట్టిలో పెట్టుచు 34 ఉన్నవనిరి. 108 పూసలు ఉండేవలనని బాబాగారు చెప్పగా ఆ పూసలను మరల ఎంచిరి. 108 ఉండెను. వానిని మాలుగా కట్టించి శ్రీ సదానందునికి బాబా వరసంగిరి. పెరియాం డామ్ ఆనకట్ట సందర్శించి మధుర మయూరం మొదలగు పట్టణములలో భక్తుల స్వాగత సత్కారముల స్వీకరించుచు సచ్చిదానంద స్వామి కొంతకాలం ఉండిన శేలము నందలి ఆశ్రమము మొదలగు స్థలముల పర్యటించి తుదకు పుట్టపర్తి చేరను. ఋషికేశమందలి దివ్య జీవన సంఘస్థాపకుడు శ్రీ శివానంద సరస్వతి స్వాముల వారి యొద్ద నుండి బాబావారికి ఆహ్వానము వచ్చెను. ఉత్తర హిందూస్థాన ప్రయాణమునకు శ్రీ బాబావారు కడపటను అంగీకరించిరి. బాబావారికి యాత్రలన్నను ప్రకృతి దృశ్య దర్శనమన్నను సామాన్య ప్రయాణములన్నను ఏమంత మక్కువ లేదు. యాత్రలన్నిటికీ ఫలమే వారు కదా. ఒకప్పుడొక తల్లి తన కొడుకు పుట్టపర్తి రమ్మన్నను రాక తిరుపతికి పోయేనని శ్రీ స్వామివారితో చెప్పగా, ఓనిమ్ము తిరుపతి వెంకటేశ్వరుడెవరు, నాకన్నను ఆయన వేరు కాడే, ఆయనే నేనే ఆయన అని జవాబిచ్చాను. సంకల్పించిన బాబా ప్రపంచమెందెచ్చటికేని క్షణములో నశ్రమమున వెడలగలరు. ఆయన దేశ కాలములకు అతీతుడు కదా. ఇతర స్థలములకు పోవలనని గాని వానిని చూడవలనని గాని నాకు ఆసక్తి లేదు. అశాంతి ప్రదేశముల వారు కోరిన శాంతిని ప్రసాదింప నచ్చటికి పోవుదును. నిరుత్సాహంతో నుండు స్థలములకు ఉత్సాహపూరితముల చేయుట వెడలుదును. ఐకమత్యము అన్యోన్య ప్రేమ లేని చోటులకు పోయి అన్యోన్య ప్రేమ సహకారములను పునరుద్ధరింపజేయుదును అనే నేనే యుద్ధేశమున నవతరించితినో ఆ యుద్ధేశముల పూర్తి చేయుటకు ప్రవర్తింతును అని బాబా చెప్పుదురు. సచ్చిదానంద స్వామి హృషికేశమునకు ముందుగానే పోయెను. శ్రీ బాబా వారిని గూర్చి తమ ప్రత్యక్షానుభవములను గురుభాయిలకు విశదముగా చెప్పెను. లోగడ వారు విన్న కథనముల వలన కలుషితమైన వారి మానసముల నిర్మలము గావించి శ్రీ బాబావారి కచట నపూర్వ స్వాగత సత్కారములిచ్చుటకు సర్వము సిద్ధము చేశాను. 1957 జూలై 14వ తేదీ శ్రీ బాబావారు పుట్టపర్తిని విడిచెను. మదనపల్లెకు 37 మైళ్ళ దూరముననున్న మేడకుర్తి అను గ్రామమున అయోధ్యాశ్రమములో శ్రీ షిరిడి సాయిబాబా రజత విగ్రహ ప్రతిష్టకై నిలిపెను. వేల కొలది పల్లెటూళ్ళ ప్రజలు బాబావారి దర్శనమునకై మధ్యాహ్నము నుండి వేచి ఉండిరి. సుమారు 1 గంట సేపు బాబావారచట చేరి ప్రజానీకమునకు బోధించిరి. ఏ కర్మకైనను దేవస్థానమున గట్టించుటైనను ఏ ఇతర లాభముల యందును దృష్టిని పెట్టక తన గొప్పతనమును ప్రకటించుకొనక కర్మమును చక్కగా చేయవలెనని తలంపుతోనూ దైవార్పణ బుద్ధితోనూ చేసిన అట్టి కర్మయే నిజమగు తపస్సగును. దైవ సాక్షాత్కారము కొరకని శరీరమును అశ్రద్ధ చేయరాదు. దేహము భగవానుని ఆలయము. వివేక వైరాగ్యములను తెడ్లతో జీవన మరణ రూప సంసార సముద్రమును దాటించు ఓడ ఈ శరీరము. కావున దీనిని మంచి ఆరోగ్య స్థితిలో ఉంచవలను. స్త్రీల వైపు చూసి, బిడ్డలకు సత్యమును పలుకుటకు ఆత్మగౌరవమును ధైర్యమును భక్తిని తల్లులు బోధింపవలను. ఆనందము కొరకెచటికిని పోనవసరము లేదు. మీ హృదయములలోనే నిప్పురవ్వ వలె ఆనందమున్నది. నిప్పురవ్వను విసనకర్రతో విసిరి పెద్ద నిప్పును చేయునట్లు సూక్ష్మంగానున్న ఆనందమును గొప్పదిగా అభివృద్ధి చేయవలెను. మన్నును మిన్నును మన్ను చేయగల సామర్థ్యము నాకుండినప్పటికీ జనులు నన్ను చేరి ఏమి కోరుదురో
అట్టిదానికే వారు పొందుదురు. సత్య ధర్మముల నొరిపిడి రాతిపై ప్రతి తలంపును పరీక్షించుటయే విచారణ అనబడును. ఈ విచారణ వలన వివేక వైరాగ్యములు సహజముగానే కలుగును. నిజమైన భక్తుడు ఉద్రేకమును జయించవలను. నిజమైన జ్ఞాని సూక్ష్మ బుద్ధిని అంటే ప్రజ్ఞను సాధింపవలను. నిజమైన సేవకుడు అంటే కర్మయోగి బుద్ధి బలమును సంపాదింపవలను అని బాబా బోధించిరి. వారు మద్రాసు చేరిరి. 4 రోజుల అచ్చట నుండి 20వ తేదీన కొందరు భక్తులతో కూడా విమానములో ఢిల్లీ చేరిరి. మరి కొందరు భక్తులు జీటీ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ చేరిరి. మిస్టర్ ఎస్ఎస్ బాబా అని విమాయానపు టిక్కెట్లో ఉండట చూసి నవ్విరి. విమానంలో ఇటు అటు పర్యటించుచు ప్రయాణికులకందరికీ తన సహచర్య భాగ్యము లభించినట్లు అందరి దగ్గర కొంతసేపు కూర్చొనుచు భక్తులకు ఆనందము కలిగించెను. విమానము ప్రత్యేకముగా బాబావారియు భక్తుల సౌకర్యము కొరకే నడుపబడెను. మార్గ మధ్యమున విమానంలోనొక ప్రయాణికునికి ప్రత్యేక సందర్శన మాతని ప్రార్థనపై బాబావారు అనుగ్రహించిరి. తాను లోగడ ప్రేమించిన ఉపాధ్యాయునే పెళ్లి చేసుకుమ్మని బాబా వారు అతనికి సలహా ఇవ్వగా అతడు వీరికి ఆ రహస్యం ఎట్లు తెలిసెనని ఆశ్చర్యపడెను. ఈ వివాహమునకు అతని తల్లిదండ్రులు వ్యతిరేకులై ఉండిరి. కాని బాబావారు తాను వారి మనస్సును మార్చదనని అతనికి హామీ ఇచ్చాను. పాలం విమానాశ్రయములో 4:20 విమానం దిగిన. సుందరం నగర్లోని బంగళా బాబా వారికి విడిదిగా ఉండెను. ఢిల్లీలో నుండగానే బెంగుళూరులో ఒక భక్తురాలికి పక్షవాతము తీవ్రముగా తగిలెను. అప్పుడు రాత్రి సుమారు 9 గంటలు. వెంటనే బాబా సూక్ష్మ శరీరముతో బెంగుళూరుకి వెళ్ళెను. స్థూల శరీరం ఒక పక్క కొయ్యబారెను. అచ్చటి నెమ్మది చేసి తిరిగి వచ్చి మరలా స్థూల శరీరము చేరెను. తాను జరిపిన సంగతి భక్తులకు తెలిపెను. 2 పూటల భజన జరిగెను. ఢిల్లీలోని భక్తులందరూ బాబా దర్శనమునకు వచ్చిరి. ప్రత్యేక దర్శనమిచ్చుచు వారి కోర్కెలను వారికి చెప్పి వచ్చిన భక్తులకు వారి స్నేహితులను బంధువులనందరినీ అనుగ్రహించి పంపెను. 22వ తేదీ ఉదయము వృషికేశమునకు బాబావారు భక్త సహితముగా పోయిరి. శ్రీ శివానంద స్వాముల వారు తమ శిష్యులను హరిద్వారం దగ్గరకే పంపియుండిరి. వారు బాబావారిని భక్తులను శివానంద నగరుకు సాయంకాలము 6:30 కొనిపోయిరి. శ్రీ శివానంద స్వామి తమ శిష్య సంఘముతో శ్రీ భగవానునికి హృదయపూర్వక స్వాగతం ఇప్పించిరి. శ్రీ బాబావారిని శ్రీ శివానంద స్వామి తన వాడుక ప్రకారము అంజలి బద్ధుడై ఎదుర్కొన వేల కొలది ప్రజలకు శాంతి నసుగు అభయహస్తముతో శివానందుని బాబావారు సత్కరించిరి. పచ్చని హిమాలయ సానువుల శివానంద నగర్ నిర్మింపబడెను. ప్రక్కననే నిర్మలవారి పూరిత గంగామాత ప్రవహించుచుండెను. ఎడమగట్టున శ్రీ గీతాభవనము, స్వర్గాశ్రమము మొదలగు కట్టడములు, పవిత్రాశ్రమములు, మఠములు, దేవాలయములు, వాతావరణము నిర్మలముగా నుండుట ఉడివలి గట్టునకు మనోహర దృశ్యములై కాన్పించుచుండెను. సాంధ్రారణ్య సహిత పర్వత పంక్తులు నలు దశల కమ్ముకొని నిశ్చల సమాధి నిష్ఠులైన మహర్షి సంఘమో అన్నట్లు కనపట్టుచుండెను. శ్రీ విష్ణు పాదోద్భవమగు మందాకిని నదిని భగీరథుడు పితరులను ఉద్ధరించుటకై భువికి తెచ్చెను. అట్టి
పవిత్రమైన భాగీరథి ఈ ఆశ్రమమునకు ప్రక్కననే ప్రవహించుచు ఆహ్లాదము కూర్చుచున్నది. మరుదినము సత్సంగమున బాబావారిని ఆశ్రమవాసులు శ్రీ శివానంద స్వామియు సందేశమివ్వమని కోరగా ఆత్మ సాయుధ్యమును కోరు సన్యాసి వలె ఈ గంగ సాగరముతో సంగమింపగోరుచున్నది. ప్రతి ఒక్క నదికిని తాను తొలుత సముద్రము నుండియే బయలు వెడలితిననియు నిన్ని ప్రతిబంధనకముల గడిచి అయిన తుదకు సముద్రమునే చేరవలననియు దానికి తెలియను. ఈ శివానంద నగరము ప్రశాంత వాతావరణముతో నొప్పుచు ఆత్మశాంతికి దోహదకారిగానున్నది. భావర్ణము సృష్టిని, గావర్ణము రక్షణమును, వావర్ణము లయమును మార్పును సూచించును. ఈ మూడు శక్తులు కలిగిన వాడు భగవంతుడు. ఇదే నా రహస్యము. నా భక్తుల సంతోషము కొరకు నేను కొన్ని వస్తువుల సృష్టించి యసంగుచుండును. ఈ విషయము తెలియక యజ్ఞులు పలు విధముల వ్యాఖ్యానము చేయుదురు. తండ్రి తన బిడ్డలకు మిఠాయిలు పంచిపెట్టినట్లు నా భక్తులకు నవరసములను ప్రీతికరములనైన వస్తువులను సంకల్పించి హస్తంన దీసి ఇచ్చుచుందును. నేనసగు వస్తువులు భక్తుల బాధలను వ్యసనములను మాన్పును, మనస్సుకు శాంతి నసుగును, ఆధ్యాత్మిక సాధనములకు దోహదము చేయును. అట్టి వారికి నాతో నిత్య సంబంధం కూర్చును. ఇతరులను ఆకర్షించుటకు నేను ఆ వస్తువులను అసుగుటలేదు. మంత్ర తంత్రములతో ఆ వస్తువులు కల్పింపబడవు. ఇతర వస్తు సృష్టి ఎట్టిదో వాని సృష్టియు నట్టిదే. భేదమేమన్నా వీని నా క్షణముననే సృష్టించి ఇత్తును. నేనిచ్చు వస్తువులు కలకాలముండును. తాంత్రికములైనవి కొన్ని గడియలే కదా ఉండును. నా యుత్తమ బహుమతి ప్రేమయే. ప్రేమతో కూడిన వివేక వైరాగ్యములను నా భక్తులు అలవరుచుకొనవలను అని బాబా సందేశమసగను. పంచముకు రుద్రాక్ష మేరుగా గలిగి సువర్ణముతో పొదగబడి నా సువర్ణముతోనే కట్టబడిన 108 గొప్ప రుద్రాక్షలతో కూడిన మాలను హస్తమున తీసి శ్రీ శివానంద స్వామి కంఠమున ఉపహారం వేసెను. విభూతిని తీసి స్వామి ముఖమునకు స్వయముగా బాబా పూసెను. శివానంద స్వామి రుద్రాక్ష మాలికను ధరించి ఆ రాత్రి సత్సంగములోనికి వచ్చినప్పుడు ఆ మాల యొక్క రచనా నైపుణ్యమును కాంతిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య నిమగ్నులైరి. బాబా వారెట్లీ మాలను సృష్టించిరో ఎవరికి అర్థము కాకుండెను. శ్రీ భగవాన్ బాబా గూర్చియు వారి సందేశమును గూర్చి శ్రీ శివానందులు మాట్లాడిరి. నామస్మరణ ప్రభావము నభివర్ణించుచు వైరాగ్యమును ఔషధమును శ్రీ భగవన్నామమును ఆహారముతో చేర్చి నిత్యమును పుచ్చుకొనవలను అనియు శివానందులు చెప్పిరి. తరువాత బాబా వారు సంభాషించిరి. నారం అనగా నీరు. ఇచ్చట గంభీరముగా ప్రవహించు గంగ దైవ స్వరూపమే, సాక్షాత్ నారాయణ స్వరూపమే. ఈ కొండలు, గుహలు, ఆకాశము, అరణ్యములు మొదలగువన్నీయు ఏకైక బ్రహ్మతత్వ పరిణామములే. ఏకోహం భవిష్యాం అని సంకల్పించుటతోడనే ప్రపంచ రూపమున దోచను. భక్తి అను నీటితో కూడిన 1000 కుండలందును ఒకే సూర్యుడు ప్రతిబింబించుచు అనేకములుగా దోచును కదా. భక్తి వలన జ్ఞానము కలుగును. భక్తుడు సర్వాంతర్యామియగు భగవానుని అద్వితీయునిగా శీఘ్రమే సాక్షాత్కరించుకొనుచు భగవానుని అద్వితీయునిగా శీఘ్రమే సాక్షాత్కరించుకొనగలడు అని ప్రసంగించిరి. శ్రీ బాబా వారి ప్రసంగములు జ్ఞానోదాయకములు, ఆత్మోత్తేజకర్మలు అగుటచే మరుదినము ఉత్తమ శ్రేణికి చెందిన స్వాములను కొందరు బ్రహ్మచారులను బాబా వారిని వారి విడిదిలో సందర్శించి
తమ సంశయములన్నింటినీ తీర్చుకొనిరి. జీవిత విధానమున ప్రకృతి ధర్మము, పారమార్థిక ధర్మము, కర్తవ్య ధర్మముల గూర్చియు, శూన్యము పూర్ణముల గూర్చియు, విగ్రహారాధనమును గూర్చియు, పిశాచముల యునికి గూర్చియు, భగవత్ సంకల్ప విధానమును గూర్చియు బాబా వారిని మీరు ప్రశ్నించి జవాబుల వడసిరి. శ్రీ బాబా వారును శ్రీ శివానందులను ఏకాంతముగా ప్రతి సాయంకాలం నందును కలుసుకొని అనేక విషయములు చర్చించుకొనెను. శ్రీ శివానందుల ఆరోగ్యాభివృద్ధికై విభూతిని ఫలములను హస్తమున తీసి ఇచ్చెను. రోజు రోజుకు శ్రీ శివానందుల ఆరోగ్యంలో మార్పు కనపడెను. ఒకనాడు బాబావారు గంగా జలమును హస్తములో తీసుకొనెను. కొంతసేపటికి ఆ గంగ అమృతముగా మారెను. దివ్య పరిమళముతో గూడియుండెను. ఔషధము వలె దానిని పుచ్చుకొనమని శివానందులకు ఇచ్చెను. శ్రీ బాబావారు ఋషికేశమునకు వచ్చుటకు ముందు వచ్చిన పిమ్మట కొన్ని దినములు నడిచి రాలేక త్రోపుడు బండిపై ఆఫీసుకు వచ్చుచుండెను. శివానంద స్వామి బాబావారి తిరుగు ప్రయాణమునకు ముందు రోజు తనకు సంబంధించిన వివిధ కార్యాలయములను బాబావారికి చూపించుచు మిద్దెల మెట్లెక్కుచు దిగుచుండుట చూసి ఆశ్రమవాసులకు మిక్కిలి ఆశ్చర్యం అయ్యాను. జూలై 20వ తేదీన శ్రీ బాబావారు భక్తుల తోడను శ్రీ శివానందుల శిష్యుల కొందరి తోడను 2 బస్సులలో ఋషికేశమునకు సుమారు 18 మైళ్ళ దూరంలో ఉన్న ఘార్వాల్ రాణిగారి బంగళాకు గంగానది ఒడ్డు అనుసరించి బద్రీనాథ్ వైపు రాస్తాపై పోయిరి. ఆ దినము భక్తులకును సాధువులకును చిరస్మరణీయమైనది. ఆ ప్రదేశము మనోహర దృశ్యములతో కూడి ప్రశాంతిమయమై ఉండెను. ఆ బంగళా చక్కని తోటలో నుండెను. ఆ తోటలో నేరేడు పండ్ల జంబూ ఫల వృక్షములుండెను. బాబావార ఫలములను కోసి భక్తులకు పంచిపెట్టెను. భోజనానంతరము గంగ ఒడ్డుననే యొక్క వృక్షము క్రింద భక్తుల తోడ బాబా కూర్చెనెను. కొందరు తమ సంశయముల ప్రశ్న రూపమున వెలుబుచ్చిరి. ప్రస్తుత కాలమునకు ప్రాచీనోపనిషద్ధర్మము ఎట్లు సరిపడునని అడిగిరి. ఉపనిషద్బోధ ఆధ్యాత్మిక మార్గమున నడుచువారికి మార్గదర్శకములకు గుర్తుల వంటివి. గమ్యమును చేరి ఆనందమును అనుభవించుటకు మార్గమున పూర్తిగా నడవవలను కదా. కాబట్టి సనాతనమైన ఉపనిషత్ జ్ఞాన ఈ కాలమునకు ఆవశ్యకమే అని సమాధానం ఇచ్చే. స్వర్గ నరకములున్నవా అను ప్రశ్నకి లోకమునే అవి ఉన్నవనెను. ఆత్మ సాక్షాత్కారమునకు నడుగనున్న మాయ నశించవలనని సాధువులకు బాబావారు చెప్పిరి. తిరుగు ప్రయాణంలో వశిష్ఠ గుహ దగ్గర బస్సులను నిలిపి ఆ గుహయు నందుండు తపస్వియు తనకు చిరపరిచితులో అన్నట్లు వారితో సంభాషింప వడిదుడుకుగా నుండు కాలిబాటన దిగి గంగా తీరమున నుండు గుహను సమీపించెను. ఆ ప్రదేశము మిక్కిలి ఆకర్షణీయముగా నుండెను. పూర్వం ఎందరో సాధువుల గుహలో గాఢ తపస్సు చేసి ధన్యులైరి. అందలి వాతావరణమే చాలా పవిత్రముగా నుండెను. ఈ గుహలోని శ్రీ పురుషోత్తమానంద స్వామి బాబావారి రాకను ముందే గ్రహించి వారి నర్హమైన విధమున స్వాగతమిచ్చను. పురుషోత్తమానంద స్వామి వయసు 70 సంవత్సరములకు మించి ఉండెను. కఠిన తపస్సాధ్యాయములు అతడు జీవితమును గడుపుచుండెను. వారి ముఖమున బ్రహ్మ తేజ ముట్టి పడుచుండెను. భగవన్నామ శ్రవణముతోడనే అతడు మైమరచి సమాధి దశను పొందుచుండెను. అతడు గుహను చేరిన కొంతకాలం ఎట్లు కష్టపడినదియు పిమ్మట దైవ సంకల్పం వలననే అతనికి సహాయము కలిగిన విధమున బాబావారా స్వామికి జ్ఞప్తికి తెచ్చిరి. మరుసటి రోజున కూడా బాబావారు పురుషోత్తమానందుని దగ్గరకు పోయిరి. మేఘములు దట్టముగా నుండి గర్జించుచుండెను.
గొప్ప వర్షము కురియునట్లుండే, కానీ వర్షము కురియలేదు. గుహలో సంకీర్తనము జరిగాను. బాబావారు పాడిరి. పురుషోత్తమానంద శిష్యులు కాళికానంద, శ్రీ రఘువర సుగుణాలయ అను త్యాగరాజ కృతిని విన కుతూహలముగానున్నదని బాబావారిని ప్రార్థించే. అతనిని సంతోషింపచేయ బాబావారు ఆ కృతిని మిక్కిలి మధురముగా పాడిరి. ఆ కాళికానంద చాలా కాలముగా కడుపు నొప్పిచే బాధపడుచుండా తన్నివారణార్థము ఔషధమును హస్తమున తీసి ఇచ్చుచు పద్యమును కూడా చెప్పిరి. పురుషోత్తమానందుని హస్తమున తీసి స్ఫటికమాల ఇచ్చను. మరియు ఆ స్వామికి బాబావారు దర్శనమిచ్చిరి. అందరినీ వెలుపలకు పంపి ఆ గుహలోని గదిలో ఆ స్వామియు బాబావారు మాత్రముండి తలుపును మూసిరి. వెంకటగిరి సాయిరామ్ గురు. Om Sri Sairam. Tomorrow we are celebrating Vinayak Chavithi. We'll have 3 satsangas and Ganesha if Swami permits me. గణపతి తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు మంచి చెడు, ధర్మం అధర్మం, సుఖం దుఃఖం, ఆనందము విషాదము, ఈ తెలియనివాడు ఉండడు. ప్రతి వారి లైఫ్ లో ఉంటాయి. ఇంకా ఎవరో కాల్ చేస్తే చెప్తాను, ఎవరికి లేవు బాధలు, నాకు లేవా, నీకు లేవా, మీకు లేవా, మీకు ఎవరు బాధ లేవు, మీరే దేవుడు. బాధల్లోనాడు ఎవడు భూమి మీద. మీరు ఎవరికి చెప్పండి, మీరే దేవుడు, మీకు దండ చేస్తానని. ఇవి కాలానుగుణంగా జీవుడు అనుభవించే వికారాలు. గణపతి అంటే రేపు చేస్తే మనం మట్టి గణపతి కాదు. ఈ మధ్యన రుద్రంలో ఆ గణపతి తత్వం అంటే చాలా విశదంగా చెప్పాడు. ఇది సుప్రీం బీయింగ్. రేపు ఏదో చేసి రేపు మాకరైతే రేపు పొద్దున్న తీసుకొస్తారు ఇటువైపు, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళిపోతారు. పొద్దున ఇటువైపు తీసుకుపోతారు, వెస్ట్ టు ఈస్ట్, మళ్ళీ సాయంత్రం వైపు ఈస్ట్ టు వెస్ట్, మళ్ళీ నీళ్ళలో కలుపుతాం. ఎక్కువసేపు ఉంటే బాగుండదేమో ఇంట్లో. ఆ గణపతి కాదు గణపతి అంటే. ఇది సుప్రీం బీయింగ్, పరమాత్మ స్వరూపుడు, ఈ సృష్టికి ఆధారభూతమైన వాడు గణపతి. ఈ వికారాలను తొలగించే కాలరూప కాలాతీత చైతన్యము గణపతి. గణపతి అభ్య గణానాంపతి. చిన్న సమూహానికి ఆయన లీడరు. యావత్ విశ్వ సమూహానికి ఎన్ని పాలపుంతలు ఉన్నాయో ఆయన ఎవరో బాగా రాశారు ఒక ఆయన. కానీ ఎన్న సత్యమా ఈ సత్యసాయిని విశ్వ విరాట్ స్వరూపము ఎన్న సత్యమా ఎతో వాచో నివర్తంటే మన భూమి ఎట మన సూర్య కుటుంబము పాలపుంతయను మన బ్రహ్మాండము అట్టివి మరి 10,000 కోటులట. మన సూర్య కుటుంబం లాంటి పాల పుంతలు 10,000 కోట్లు ఉన్నాయటండి. ఇమాజినేషన్ అందుతుందా మనకి? అంతులేని ఈ ఆకాశములో అనంతమైన తారల గుంపులు మహా కడంబి సృష్టి అంతయు స్వామి కొనుగోట ధూళి కణముగా భాషించి ఆ భానుప్రకాశుని ఎన్న సత్యమా
మన ఊహలకు అందిస్తాడండి ఆయన. చాలా అద్భుతంగా రాశాడు ఎవడు మహనీయుడు. నాకు టైమ్లీ దొరికింది అది. గణము అంటే సమూహము, పతి అంటే అధిపతి లేక నాయకుడు. స్వామి చాలా బాగా చెప్పారు. చాలా వంకరగా చెప్తుంటారు గణపతి గురించి కూడా. వంకర మాటలు చెప్పొద్దు ఎప్పుడు మనం కూడా. ఏమన్నా చెప్తే స్వామి చెప్పినా మీరు చెప్పాలి. ఇప్పుడు సత్సంగంలో ముందుకెళ్తే ఒక మాట చెప్తాడు శివుడు తండ్రి, ఓ వినాయక, నువ్వు నాకంటే చాలా తెలియగలవాడి శివుడు మెచ్చుకుంటాడు. ఎక్కడైనా ఎవడని చెప్పాడు అట్లా? ఎవరు అట్లా చెప్పరు. ఉన్నాయి 4 ఇంకా 2, 3 కలిపి చెప్తారు అన్నమాట. అందుకనే ఇలా తయారైపోయింది సొసైటీ. రివీల్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్. అంతర్భూతంగా దాగి ఉన్న ఆధ్యాత్మికాన్ని చెప్పగలగాలి ఆయన పండగలంటే. గణము అంటే సమూహము, పతి అంటే అధిపతి లేక నాయకుడు. గణపునకు అధిపతి కాబట్టి గణపతి అయ్యాడు. ఎవరా గణములు అంటే సృష్టిలో ఏర్పడిన ప్రతి గణానికి అతనే అధిపతి. ట్రై టు అండర్స్టాండ్. అంతేగాని లేదా ఏనుగు తలకాయ ఉన్నోడు ఇదివరకంటే అలా అనుకుంటే ఇప్పుడు వేదం చెప్పింది, వేదం రుద్రం తెలుసుకున్న తర్వాత గణపతి అంటే ఆలోచించండి. ఇది విశ్వ విరాట్ స్వరూప. భిన్నత్వంలో ఏకత్వమే గణపతి తత్వం. ఏకం సత్, ఏకం పరబ్రహ్మ అన్న వేదవాక్యాల సమగ్ర రూపమే గణపతి. అనేక గణాలతో కూడిన మహాగణమే మహాగణపతి తత్వం. లెట్ ఇట్ బి. మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంటాం. లెట్ ఇట్ బి భౌతికం లేదా ఆధ్యాత్మికం. ఇది నా పని, దేవుడి పని. మనం బాగా విడగొట్టడం బాగా అలవాటు కదా మనకి. ఎల్ఎస్పి గారు చెప్పినట్టు. ఇప్పుడు కాస్త 2 గంటలు దేవుడి కార్యక్రమంలో ఉంటాం. 12:30 కాగానే మన సొంత పనులు పోతాం. వాటి లోపతాపాలను తొలగించి సిద్ధిని బుద్ధిని ప్రసాదించే దివ్యశక్తి గణపతి. నేనే అనుకున్నాం శివము అంటే మంగళకరము. అటువంటి మంగళకర ప్రదాయకుడు ఎవరు అంటే శివుడు. అతడే శివుడు. శక్తి అంటే చైతన్యం లేక జ్ఞానము, ఆమె పార్వతి. శివశక్తులు విడిగా ఉండవు. జ్ఞానం ఆనందం ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ అజ్ఞానం ఉంటే అక్కడ దుఃఖం ఉంటుంది, ఏడుపులు ఉంటాయి. ఈ ఏకత్వమే గణపతి. జస్ట్ ఇమాజిన్. అందుకని తల్లి శరీరాన్ని ఇచ్చింది, తండ్రి శిరస్సును ప్రసాదించాడు. సో గణపతి నథింగ్ బట్ శివశక్తి స్వరూప. అందుకనే ఓంకార బీజ రూపాయ అని నాకు ఈ మంత్రాన్ని చాలా మందికి ఊతపదం అయింది. వదిలిపెట్టకండి. ఎందుకంటే నాకు విసుగు వస్తుంది కూడా సత్సంగం మీద. ఇవాళ రేపు ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. ఈ మంత్రం మాత్రం మీరు మర్చిపోకుండా వదిలిపెట్టకండి. ఈ సత్సంగం అయిపోయినా మాత్రం. అటువంటి ఓంకార బీజ స్వరూపుడు, శివశక్తి స్వరూపుడు మన స్వామి. ఆయనే గణపతి. అటువంటి శుద్ధమైన జ్ఞానానంద తత్వం నుంచి ఏమొస్తాయి? ఉత్సాహము, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగుతాయి. ఇప్పుడు ఓపికన్నా లేకపోతే ఎంతో ఉత్సాహం చేసుకుని ఓపిక చేసుకుని అన్నీ వస్తున్నాం మనం రోజు కూడా ఇక్కడికి. ఎంత బలమైన విఘ్నాలైనా తొలగించి సిద్ధితో పాటు బుద్ధిని కూడా ప్రసాదిస్తుంది. దట్స్ వై విద్యా బుద్ధి ప్రదాత, సిద్ధి బుద్ధి ప్రదాత గణపతి. ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు భయం, సంశయం. ఇప్పుడు చాలా చాలా డబ్బులు వచ్చినాయి నారాయణమూర్తికి. ఇన్ని డబ్బులు వస్తే నాన్న అనుకోలేదు, నేను అనుకోలేదండి. రాత్రి బెంగళూరు నుంచి అయితే నేను అనూహ్యంగా ఊహించలేని డబ్బులు పంపించాడు. అసలు నేను ఊహించలే. నాకు 500, 1000 వస్తే మహా సంతోషం. నాకు రూపాయి ఇచ్చిన సంతోషం అనుకోండి. ఐ థింక్ డోంట్ థింక్ అబౌట్. అంటే నేను ఊహించిన డబ్బులు పంపించాడు ఒక ఆయన. నారాయణమూర్తి ఇప్పుడు ఏం చేయాలి? అందరికీ 140 ఫ్యామిలీ అమృత కలశాలు ఇస్తున్నాడు. ఒక కొత్త పని ప్రారంభించేటప్పుడు అతనికి ఎంత భయం ఉండాలి, ఎంత సంశయం ఉండటం సహజం. ఆయనకే కానీ ఎవరికైనా సరే. మీరు ఇంకో కొత్త గ్రూప్ పెట్టి మొదలు చేయండి, ఎన్ని డౌట్లు వస్తాయో. ఒక కొత్త గ్రూప్ మొదలు పెట్టండి, ఎవరైనా పెట్టండి, సత్సంగాలు పెట్టండి. ఇంకో టైంలో ఎన్ని సవాళ్ళకి అనుమానాలు వస్తాయి, డౌట్లు వస్తాయి మీకు.
ఒక కొత్త పని ప్రారంభించేప్పుడు ఎవ్రీబడి, నాట్ ఓన్లీ సత్సంగా, ఎనీ వర్క్, భయము సంశయం ఉండటం సహజం. ఇది కేవలము జీవుని యొక్క అపోహలు మాత్రమే అంటాడు. ఎందుకంటే మంచి పనికి అంత మంచి కావాలి, మంచి పనికి అంత మంచి కాలమే. ఎప్పుడు కూడా చవితి రోజు మంచి పనులు, మనం ఎవడైనా చవితి రోజు మంచి పనులు చేశారని మీకు తెలిసి నాకు చెప్పండి. చవితి తిథి నాడు ఎవడైనా మంచి పనులు చేస్తామా? అబ్బాయి పనికిరాదు అంటుండే. నాకైతే తిథులు తెలియవు అసలు, నాకైతే తిథివార నక్షత్రాలు తెలియవు అసలు. మనకు పనికిరాను, అందుకే మంచి పనులకు మనం పక్కన పెట్టిన చవితిని ఎంచుకున్నాడు జ్ఞాన గణపతి. ఇప్పుడు ఆలోచించండి, మనకు చవితి పనికిరాదు. ఎవడైనా చేయండి చవితి రోజు ప్రోగ్రామ్ పెట్టండి, అది హ్యాట్స్ ఆఫ్ యూ, మిమ్మల్ని కొలుస్తా. ఎవడైనా చవితి రోజు మంచి పని చేస్తాడండి, ముహూర్తం పెడతాడా? వాట్ వీ హ్యావ్ టు డూ, మనలో ఉన్న గణపతి తత్వాన్ని బహిర్గతం చేయటమే అంటున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఉత్సాహంతో మంచి భావంతో చేసే ఏ కార్యక్రమే తప్పక విజయాన్ని సాధిస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్, తప్పకుండా సిద్ధి లభిస్తుంది. అందరూ కూడా అతను అడిగాడు, మన పవిత్రమైన సంకల్పం వచ్చేందుకు అందరూ మనం ఆపన్న హస్తం చూపించాము. దగ్గర ఆపన్న హస్తం అన్నాడు. వాడు చాలా మందికి అర్థం కాదు తమిళ. సరే, ఈ ప్రిపేర్ షెడ్యూల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ సార్, కోటేశ్వర గారు, తెలుగు ఇన్ ఫ్యూచర్. సాయిరామ్ సార్. ఆపన్న హస్తము అంటే హెల్పింగ్ హ్యాండ్. అటువంటి భావంతో కూడిన ఆనందమే ఆమోదం. ఎందుకంటే గణపతిగా కొత్త కొత్త పదాలు ఇంతవరకు ఎప్పుడు చెప్పలే. సో గణపతి కాదు, ఆమోద ప్రమోద గణపతి. ఒక మంచి పనికి ఆయన ఆల్వేస్ స్టాంప్ వేస్తాడు ఖచ్చితంగా. ఆ మంచి పని యొక్క సిద్ధి పొందాక మనకు లభించేది బ్రహ్మానందమే. సో వీటిని అనుగ్రహించేవాడే ఆమోద ప్రమోద గణపతి. సత్యాన్ని గ్రహించేందుకు అవసరమై జ్ఞానాన్ని పొందేందుకు అడ్డుపోయే విఘ్నం, అబ్స్టకిల్ రేస్. ఒక మంచి పని చేయాలంటే 1,00,000 ముందుకు పోనీరు చాలా మంది, అడ్డుపడే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. అటువంటి విఘ్నాన్ని తొలగించి విజయాన్ని ప్రసాదించే బ్రహ్మ చైతన్యమే విఘ్ననాశక గణపతి. ఇందాకేమో ఆమోద ప్రమోద గణపతి అన్నాము. అటువంటి విఘ్నాలకు తొలగించే ఆయన కనుక ఈయన విఘ్న నాశక గణపతి. ఎక్కడి నుంచి వస్తాడు వినాయకుడు? పృథ్వీలో పుట్టాడు, మళ్ళీ పృథ్వీలో కలిసిపోతాడు. మనం కూడా పృథ్వీలో పుట్టిన వాళ్ళే. సో మనందరూ కూడా పార్వతీ పుత్రుడే, నాట్ ఓన్లీ వినాయక. అటువంటి పంచభూతాలతో ఏర్పడిన దేహం అనే కలుగులో తీరిక లేకుండా, మన దేహం కలుగు అంటే ఎలుకల బొక్కలు ఉండే ప్లేస్. పంచభూతాలతో ఏర్పడిన దేహం అనే కలుగులో తీరిక లేకుండా అన్నింటినీ కూడబెట్టాలనే వ్యామోహంతో ఏం తీసుకుపోం, అయినా కానీ త్యాగం రాదు మనకి. ఇందాక అంటోంది రోజుకో షర్ట్ వేసుకుంటాను, ఏం తీసుకుపోతా నేను? అన్నింటినీ కూడబెట్టాలనే వ్యామోహంతో ఎలుకగా సంచరించేది జీవుని తమస్సు. ఎందుకు ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు అంటే దాన్ని వదిలేస్తే లాభం లేదు, అందుకే కాళ్ళ కింద పెట్టుకున్నాడు వినాయకుడు. చూద్దాం ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఇక్కడ ఎలుక అంటే తమస్సు, ఆ తమస్సు ఎవరుగా జీవుని తమస్సు. అటువంటి తమస్సును జ్ఞానజ్యోతిగా మార్చి దాన్ని అధిష్ఠించాలన్న మహోన్నత సందేశమే మూషిక వాహన మూషిక వాహన గణపతి. ఇందాకేమో ఆమోద ప్రమోద గణపతి అన్నాడు, విఘ్న నాశక గణపతి అన్నాడు, ఇక్కడేమో మూషిక వాహన గణపతి తత్వం అంటున్నాడు. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ రాశాడు ఒక ఆయన ఎవరు. వాటి విఘ్నేశ్వర తత్వం. వినాయక చవితి రోజు మెసేజ్ చేస్తూ
ట్రై టు టేక్ ఫార్వర్డ్. అహంకారమును వీడనంత వరకు మానవుని ఎవరూ ప్రేమించరు. ఈవెన్ కట్టుకున్న భార్య, కన్న కుమారుడైన ప్రపంచ నిమిత్తమై ప్రేమిస్తారే గాని నిజంగా అహంకారం చూసి వారు అసహించుకుంటారు. ఇగో ఐగో అంటారు. రాముడు కూడా, రాముడికి కాముడికి కుదరదు. 3 చెప్తుంటారు స్వామి, 3 వదిలేస్తే 3 లభిస్తాయి. క్రోధం ఉన్నంత వరకు మానవునికి దుఃఖం తప్పదు. ఏనాడు క్రోధమును నశింపజేసుకుని ఆనాడు సుఖం లభిస్తుంది. నాకు సుఖం కావాలంటే వాడు మనలో ఉన్న యాంగర్ పక్కన పెట్టాలి. మనకు సంపదలు కావాలి అంటే ఏనాడు వాంఛలను నిర్మూలించుకోనో ఫీలింగ్ అంటే ఆనాడే అతనికి సర్వ సంపదలు చేకూరుతాయి. నేను 10 రోజులు బట్టి 12 లేస్తున్నాను, నాకు 3.5 గంటల టైం కలుసుకున్నాను. మేకప్ వెళ్ళి వాకింగ్ పోతుంటే గెటింగ్ 3.5 hours ఎక్స్ట్రా టైం. నేను దున్నపోతలో పడుకునేవాడిని లేట్ అవర్స్ కూడా. 12 లేట్ అయితే ఎక్స్ట్రా టైం 3.5 hours. 3 గంటల సమయం ఆలోచించండి. ఏనాడు లోభమును దూరం చేసుకున్నానో ఆనాడే సర్వ సుఖములు అనుభవించగలడు. క్రోధాన్ని, వాంఛల్ని, లోపాన్ని దూరం చేసుకోమని స్వామి స్టార్టింగ్ దిస్ విఘ్నేశ్వర తత్వం ఒక వినాయక చవితి రోజు ప్రేమస్వరూపులారా అంటే మనం ఒప్పుకోమన్నాడు నారాయణ మూర్తి బాగా చెప్పాడు. ప్రపంచమంతయు అణుశక్తిపై ఆధారపడి ఉన్నది. ఈ మెసేజ్ అంతా స్వామి చాలా సైంటిఫిక్ గా మాట్లాడారండి. స్వామికి తెలియని సైన్స్ లేదు. మనం పలికే పలుకు, చూసే చూపు, వినే శబ్దము, నడిచే నడక అన్నింటికీ అణుశక్తి ఆధారం. దీన్ని బిగ్ బ్యాంగ్ అంటుంటారు. ఈ అణుశక్తిని గుర్తించడానికి సైంటిస్టులకు 1000 సంవత్సరాలు పట్టింది. కానీ బాలుడైన ప్రహ్లాదు ఏనాడో ఈ సత్యాన్ని గుర్తించి ఏమన్నాడు? అందులేడని సందేహములుడు చెప్పి సర్వోపగతుడు ఎందెంది వెతుకు చూసి అందందే గలడు అని ఎప్పుడో నాడు చెప్పాడు. అతడు ఈనాటి సైంటిస్టులు ఎట్టి పరిశోధనలు కానీ పరిశీలనలు కానీ కలపలేదు. అతని చిత్తము నిర్మలమైందిగా, నిశ్చలమైందిగా ఉండటం చేత అతనికి సర్వము సత్య స్వరూపంగానే గోచరించింది. ఎప్పుడైతే మనం నిర్మలంగా, నిశ్చలంగా ఉంటే మనకు అంత మంచిగా కనపడుతుంది. మనమే వేగరగా ఉండి, మనమే చికాకుగా ఉంటే బయట అంతా చికాకుగా కనపడుతుంది. చికాకు మనలో ఉంది, బయట లేదు. బయట ప్రశాంతమే ఉంది, మనమే అశాంతి చేస్తాం బయటికి పోయి. ప్రతి పదార్థమందు అణుశక్తియే ప్రసరిస్తున్నది. అణువు లేని రూపము గాని, వస్తువు గాని, స్థానం గాని ఎక్కడ మనకు కానరావు. సైంటిస్టులు జగమంతా అణుమయం అన్నారు, వేదాంతులు జగమంతా బ్రహ్మమయం అన్నారు. వేళ్లలో మార్పు ఏమలేదు కానీ రూరు చెప్పింది ఒకటి. ప్రతి ఒక్కటి అణుశక్తి స్వరూపమై. దాన్ని వేదం ఏముంటుంది? శబ్దమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయ్యి అని వర్ణించింది. ఈ జ్యోతి ఎక్కడి నుంచి వచ్చింది? అని అంటూ విద్యుత్ శక్తి రూపంలో ప్రసరిస్తోంది జ్యోతి. కనుక ప్రతి ప్రాణి శరీరము ఒక విధమైన జనరేటరే. ఈ విద్యుత్ శక్తి ప్రభావం చేతనే మనిషి నడవగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు. జల విద్యుత్ కేంద్రాలు పుష్కలంగా నీరు కొన్ని సంవత్సరాల తరబడి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు మనకి చేత అయితే. చేతగాంతరంగా నీళ్ళంతకు సముద్రాలు వదులుతుంది. జలం నందు కూడా విద్యుత్ శక్తి ప్రసరిస్తున్నది. ఏ జలమైతే అగ్నిని ఆర్పుతున్నదో ఆ జలం నందే బడబాగ్ని అనే శక్తి ఉన్నది. అదే విద్యుత్ శక్తి. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఉంది, పుష్కలంగా వాటర్ ఫుల్ గా చేస్తుంది. కొన్ని సంవత్సరాల తరబడి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఆ నీళ్ళుగా మనం ఆపుకుంటూ. బల్బు వెలిగినా, ఫ్యాన్ జరిగినా, మిషన్ పనిచేసినా వీటన్నిటికీ ఆధారమైన కరెంట్ ఒకటే. దట్స్ వై విద్యుత్ శక్తి అన్నా, కాంతి శక్తి అన్నా, ఉష్ణ శక్తి అన్నా, అయస్కాంత శక్తి అన్నా, లేజర్ శక్తి అన్నా వీటన్నిటికీ ఆధారం అణుశక్తి. అణువే ఆత్మ, ఆత్మయే అణువు. దీన్ని పురస్కరించి వేదాంతం ఏం చెప్పింది? సర్వం కలిదం బ్రహ్మ అని చెప్పింది. గణపతి యొక్క నైవేద్యం గురించి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే నైవేద్యం. చాలా మంది అనుకుంటుంటాం
గణపతి వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు, శక్తి వేరు అని ఇందాక చెప్తాడు మనకి ఆయన. ఆదిశంకరాచార్యుడు వచ్చాక ఇదే పరిస్థితి. హిందువుల్లో 6 రకాల వాళ్ళు తలకాయలు జుట్లు పట్టుకోవడం కొడుకు చేస్తారు. ఒక హిందూ విజయంలోనే 2 రకాల తెగలు. ఈ భేదభావాలను మీరు దూరం చేసుకోవాలి. గణపతి అనే పదంలో గ అంటే బుద్ధి, అణ అంటే జ్ఞానం. బుద్ధి జ్ఞానములకు పతియే గణపతి. అంతేగాక ఇతడు సమస్త గణములకు సమస్త శక్తులకు అధిపతి, సర్వమునకు నాయకుడుగా అతడే కాబట్టి అతనికి వినాయకుడు అనే పేరు. చూడండి దక్షిణాయనంలో తన వెంట పెట్టుకుని ఎన్నో ఫెస్టివల్ తీసుకొస్తాడు. వినాయక చవితి మొదలు అన్ని పండుగలే వస్తాయి. ఇతడు సకల విఘ్నహరుడు, సకల ఐశ్వర్య స్వరూపుడు కాబట్టి ఇతని విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వర ఈ పర్వదినమున వినాయకుడికి కుడుములు, ఉండ్రాలను నైవేద్యంగా పెడతారు. వీటిని తైల సంస్కారం లేకుండా ఆవిరితో ఉడికించి తయారు చేస్తారు. బియ్యపు పిండిని ఉడికించి దానిలో నువ్వులు, బెల్లము కలిపి ముద్దలుగా చేసి నైవేద్యంగా పెడతారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తైల సంస్కారం ఎందుకంటే బాగా మనకు రోస్ట్లు బాగా ఎక్కువ. రోస్ట్ కర్రీ తైల సంస్కారం లేని పదార్థములు అతి త్వరగా జీర్ణమవుతాయి. నువ్వుల వల్ల వాతపిత్త శ్లేష్మాలు తగ్గిపోతాయి. బెల్లం వల్ల కనులకు శక్తి చేకూరుతుంది. ఈ నైవేద్యం ఆరోగ్య నిమిత్తం ఏర్పడిందే కానీ కేవలం ఆచార నిమిత్తం ఏర్పడింది కాదు. వినాయకుడి యొక్క ప్రసాదాలనే ఆచారాలు కూడా హెల్తీ పర్పస్. ఈ దేహంలో ఉన్న శక్తిని పవిత్రంగా గావించి తద్వారా ఆయుష్ కూడా అభివృద్ధి పరుస్తుంది. గజపతి గజ శిరస్సు యొక్క అంతరార్థం చెప్తున్నారు. వినాయకుని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. పెద్ద బొద్ద, చక్కని తొండము, ఆకర్షించే కన్నులు, విశాలమైన చెవులతో కూడిన ఆ రూపమే ఇట్ లుక్స్ పెక్యులియర్, విచిత్రమైనదిగా కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు వినాయకుడు చూపించండి. మా బాలవికాసులు మా ఇక్కడ అన్ని కూడా ప్రోగ్రాం వినాయకుడి గుడిలోని, కనీనగర్ వినాయక గుడిలో, టెంటీ పార్క్ వినాయకుడి గుడిలో, ఆదివారం భజన బాల వినాయక అన్ని వినాయక టెంపుల్లోని మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా. వినాయకుడు చాలా గొప్ప తెలివితేటలు గలవాడు. అందుకని అతన్ని తెలివితేటలు చిత్రంగా అతనికి గజ శిరస్సు పెట్టారు. గజ తెలివి అంటూ అంటాడు, గజ ఈతగాళ్ళు అంటుంటాడు. అన్ని చోట్ల వాడు గజ అనే పదం. గజము చాలా గొప్ప తెలివితేటలు కలిగినది. మృగములలో చాలా పెద్ద శరీరం కలిగినది. మనం నడిస్తే మన ఫుట్ ప్రింట్స్ కనపడుతుంటాయి. మృగరాజు పాదం ముద్దలు సైతము ఏనుగు పాదం ముద్దల కింద అణిగిపోతాయి. ఇందాక లైన్ నడిచింది అనుకోండి, దాని మీద ఏనుగు పోతే ఆ ఏనుగు పాదం ముద్దలో సింహం పాదం ముద్ద కలిసిపోతుంది. అంతేగాక మానవునికి మార్గదర్శకమైంది గజం, దారి చూపించేది. అందుకనే గజ శిరస్సు పెట్టాడు. ఉత్తరపెట్ల వినాయకుడి. ఫర్ ఎగ్జాంపుల్, అడవుల్లో ఎవ్వరూ సంచరించలేని దట్టమైన పొదల మధ్య, చెట్ల మధ్య శబరిమల పోతుంటే తెలుస్తుంది. ఎవరు పోయిన వాళ్ళకి తెలుసు, అడవుల్లో నడిచిన వాళ్ళకి. ఒక తూరి గజం ప్రయాణం చేసిందంటే అక్కడ చక్కగా దారి ఏర్పడుతుంది. జస్ట్ లైక్ దట్ కష్ట నష్టములు అనే దట్టమైన పొదలతో కూడిన ఈ జీవిత అరణ్యంలో ఎవరైతే తెలివితేటలు అంటే గజం, తెలివితేటలు ముందుగా పెట్టుకుంటే ఎంతైనా సుఖంగా ప్రయాణం చేయవచ్చు. ఎంతో మంది చూస్తుంటారు తెలివితేటలు ముందుకు పోతుంటారు, ఏం లేనో వెనకబడుతుంటారు, బతుకుతూనే ఉంటారు. చాలా డిఫరెంట్ బతుకులు బతుకుతుంటారు. మన పిల్లలు కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన సొంత బాగా మేధస్సు తెలివితేటలు మంచిగా షైన్ అయిపోతుంటారు. వాళ్ళు పట్టుకోలేం మనం. నాకు ఒక మాట చెప్పాను, ఇప్పుడు వస్తుంది ప్రస్తుతం. శివుడు శబాసని మెచ్చుకుంటాడు వినాయకుడు. ఒక పర్యాయము తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు గణపతి యొక్క తెలివితేటలను పరీక్షించాలని అనుకున్నారు. తమ ఇరువురు కుమారులను సమీపించి, నాయనలారా, మీరు ఒక్క తూరి విశ్వానికి ప్రదక్షిణ చేసి రండి. అంతేగాని అన్ని నదులు
అని ఎవరు చెప్పలేదు. కథ సరిగా చెప్పాలి మనం. ఏమన్నారు, ఒక దూరి విశ్వానికి ప్రదక్షిణ చేసి రండి, ఎవరు ముందు వస్తారో చూద్దాం అన్నారు. అంటే ఆ నోటి నుంచి మాట వచ్చిందో లేదో, ఈ తర్వాత వాక్యం కూడా కంప్లీట్ కాల. వెంటనే రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యం తన నెమలి వాహనం ఎక్కి బయలుదేరాడు. కానీ గణపతి ఎక్కడికి పోలేదు, అక్కడే కూర్చున్నాడు. సుబ్రహ్మణ్యుడు చాలా శ్రమపడి ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చాడు. అతను ఇంకా కొద్ది దూరంలో ఉండగానే గణపతి చూసి తక్షణమే లేచి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి పోటీలో తానే నెగ్గినట్లు ప్రకటించుకున్నాడు. తల్లి ఆశ్చర్యపడిపోయి, ఆయన ఎంతో శ్రమపడి ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన వాడు సుబ్రహ్మణ్యుడు, నీవు మాత్రం కాలు గడపలేదు, గడప దాటలేదు, అలాంటప్పుడు నువ్వెట్లా జయించిన వాడు అవుతావు అని ప్రశ్నించు. తల్లి, ఇందాక అనుకున్నాం ఎవ్రీథింగ్, ప్రపంచంలో ప్రతిదీ మ్యాటర్ అయిన ఎనర్జీ, ఎనర్జీ అని మ్యాటర్ కాదు, ఏం కాదు, ఏమి లేదు. మళ్ళీ జగత్తంతయు శక్తి పదార్థములు ఏకత్వమే. ఒక శివుడు, పార్వతి, అది మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటే వాళ్ళిద్దరు. మళ్ళీ ఈ జగత్తంతయు శక్తి పదార్థములు ఏకత్వమే, ఇది మీ ఇరువురి స్వరూపమే. అందుకని ఎవరైనా పోలిస్తే పార్వతీ పరమేశ్వర్ లాగా ఉన్నారు అంటుంటారు, ఆది దంపతుల్లాగా ఉన్నారు అనుకుంటుంటారు. ఎక్కడ చూసినా ఇరు తప్ప మరొకరు లేరు. కనుక సర్వవ్యాపకులైన మీకు ప్రదక్షిణ చేస్తే విశ్వానికి ప్రదక్షిణ చేసినట్లే కదా. ఎదురు ప్రశ్న వేశాడు అన్నాడు. ఈ మాటలు వినగానే ఈశ్వరుడు కూడా చాలా ఆశ్చర్యం వేశాడు. కుమారుని తల్లిదండ్రులు మెచ్చుకుని, వినాయక, నువ్వు సత్యాన్ని గుర్తించిన వాడు, సర్వులకు ఆదర్శాన్ని నిరూపించిన వాడు, నాకు కూడా ఇది తెలివితేటలు లేవు కనుక లోకులు నాకంటే నిజ ముందుగా పూజితులు కాక అని ప్రీతితో వరమిస్తుంది. కనుక ఈనాడు అనేక మంది ఏ కార్యమైనా ప్రారంభించడానికి ముందుగా గణపతి పూజ చేస్తారు. ప్రతి సంగీత కచేరీలోనూ మొట్టమొదట వాతాపి గణపతి, మన బాలమూరి కృష్ణ మొన్న పాడాడండి. ఆ ఒక్క పదాన్ని 20 సార్లు అన్నాడు, 20 రకాల ట్యూన్స్ లో మహనీయుడు కనుక. వాత, ఆ లోపలి మూల వినండి, మొన్ననే పెట్టాను వినండి. ఒక్క పదాన్ని 20 రకాల కృష్ణులు అన్నాడండి మహనీయుడు ఆయన. అందుకే సరస్వతి నాలుక మీద ఉంది. ఏ సంగీత కచేరీలో అయినా ఎవరికైనా వస్తే పాడండి, వాతాపి గణపతి బీ రెడీ. ఆ సత్సంగం చివరి రికార్డింగ్ లో పాడారు, ప్లీజ్ మెసేజ్ అని గణపతిని ప్రార్థిస్తారు. ఏ కార్యమైనా గణపతి పూజతో ప్రారంభిస్తే విఘ్నములు కలగవు. భారతి అనే పేరుతోనే భారతదేశం. గణపతి తత్వం సామాన్యమైనది కాదు, సమస్త శక్తులతో కూడినది. సరస్వతి కూడా వినాయకుడి ఫోటోలోనే చేరి ఉన్నది. అందుకనే విద్యార్థులు సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని, విద్యాభ్యాసంలో ఎట్టి అభ్యంతరము కలగకుండా ఉండాలని తమ పుస్తకములు వినాయకుడి ముందు పెట్టి పూజ చేస్తారు. సరస్వతికి మరొక పేరు భారతి. కనుక ఈ భారతదేశం పేరులో సరస్వతి పేరు ఇమిడి ఉన్నది. అంతేగాని భరతుడనే రాజు చెప్పకండి ఇంకోసారి. భారతీదేవికి నిలయం కనుక భారతదేశం పేరు, అందుకని భరతుడైన రాజు తెలియనప్పుడు చెప్తారు మాట. కాస్త జ్ఞానం వచ్చినా అలా చెప్పదు ఎక్కడ. రాముడి తమ్ముడైన భరతుని పేరే ఈ దేశానికి పెట్టారని అనేక మంది అంటుంటారు. ఇది చాలా పొరపాటు. ఇది ఎవరి పేరు కాదు, దైవం పేరే. ఏ విధంగా? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేశరి వర్ణని నిత్యాం పద్మాలయాం దేవి నామా పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అని విద్యార్థులు సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నారు కదా.
సరస్వతి పేరే భారతి. ఇదే పేరు ఈ దేశానికి పెట్టడం జరిగింది. భా అంటే భావము, రా అంటే రాగము, కా అంటే తాళము. ఇది చెప్పాడు నారాయణమూర్తి. కనుక భావరాగ తాళముతో కూడింది భారతదేశం. నువ్వు సాయి భక్తులు అంటే ఆయన మాట చెప్తున్నారు. సాయి భక్తులు ప్రేమమయులుగా కావాలి. సర్వశుభములు అందించేవాడు గణపతి, సకల ఐశ్వర్యములు చేకూర్చేవాడు గణపతి, తెలివితేటలు పెంచేవాడు గణపతి, బుద్ధి జ్ఞానములు అన్ని కలిగించేవాడు గణపతి. ఇలాంటి గణపతి మీరు ఏ విధంగా ప్రార్థించాలి? ఇది కావాలి అది కావాలని కాదు, నాకు నీవే కావాలని ప్రార్థించాలి. ఫర్ ఎగ్జాంపుల్, బంగారం మీ చేతిలో ఉంటే ఎన్ని ఆభరణములైనా చేయించుకోవచ్చు. అదేవిధంగా గణపతి మీ స్వాధీనం అయితే సర్వము మీ హస్తగతం అవుతుంది అని ఈనాడు గణపతి తత్వం ఎవ్వరూ సరిగా అర్థం చేసుకోవడం లేదు. కేవలము ప్రాకృతమైన స్వరూపమును, ప్రాకృతమైన పరుపులను మాత్రమే అర్థం చేసుకుంటున్నారు కానీ అంతరార్థమును గుర్తించే వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. రాముడు పుట్టాడు, రామ జన్మదినం మీరు పండుగ చేసుకుంటున్నారు. అయితే అంత మాత్రం సరిపోదు, దాని పవిత్ర గుణములను ఆచరణ చేసుకోండి. రామభక్తులు కావాలంటే రామ గుణములు అలవాటుకోవాలి. కృష్ణ భక్తులు కావాలంటే నిరంతరం ఆనందంగా ఉండాలి. సాయి భక్తులు కావాలంటే మీరు ప్రేమమయులు కావాలి, అందరూ ప్రేమించాలి. అంతరార్థాన్ని గుర్తించి వర్తించబడుతున్నాయి. దైవ చరిత్ర చాలా విచిత్రమైనవి. దైవం చెప్పే ఏ ఒక్క పదము కానీ, దైవం చేసే ఏ ఒక్క అడుగు కానీ అంతరహితమేగా ఉండదు. అప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇతను స్వామి మాట్లాడే ముందు సాయినాథ్ అని అతను ఇన్సిడెంట్ చెప్పాడు. స్వామి నేరేట్ చేస్తున్నారు. ఒక పర్యాయం ఒక వ్యక్తి ఏదో పని మీద ఎక్కడికో వెళ్తానంటే కాటుకొని ఉంటూ వెయిట్ అని చెప్పాడు. కానీ అతను వెయిట్ చేయడానికి ఓపిక లేక టికెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆ సరే, ఏదో పని మీద ఎక్కడికో వెళ్తానంటే కాచుకొని వెయిట్ అని చెప్పాను. కానీ అతను వెయిట్ చేయడానికి ఓపిక లేక టికెట్ కొన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి పోయిన తర్వాత అతను నెలల కొద్ది వెయిట్ చేయవలసి వచ్చింది. ఇక్కడ వెయిట్ చేయడానికి ఓపిక లేకపోయింది, కానీ అక్కడ మాత్రం ఎంతో కాలం వెయిట్ చేశాడు. కానీ అతను కార్యం ఫలించలేదు. తిరిగి స్వామి వద్దకు వచ్చాడు. అయ్యా, నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అని మందలించాము. స్వామి ఏది చెప్పినా పెద్దానికి ఒక అంతరార్థం ఉంటుంది. అయితే కొంతమంది సరిగా అర్థం చేసుకోలేక స్వామి చెప్పారు కదా వెరిగా పాటిస్తారు. ఉదాహరణకు
నేను భక్తుల లైన మధ్యలో నడిచేప్పుడు కొంతమంది లేచి స్వామి నాకు అది కావాలి ఇది కావాలి అని ఏదేదో అడుగుతుంటుంటారు. నేను వెయిట్ అని కూర్చో అంటాను. ఎవరైనా లేచినప్పుడు సహజంగా కూర్చో, తొందరపడవద్దు, వెయిట్ అంటాను. కానీ కొంతమంది స్వామి చెప్పారు కదా అని ముందుగా అక్కడే కూర్చుని ఉంటారు. మిగిలిన భక్తులందరూ లేచి వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళు మాత్రం లేవు. పైగా వాలంటీర్లు వచ్చి లెమన్ ఉంటే స్వామి అని కూర్చోమని అని అంటారు. ఇది మూర్ఖత్వం. దేనినైనా సమయ సందర్భాలను, దేశకాల పరిస్థితి ప్రభావం దృష్టిలో పెట్టి తగిన అర్థం చేసుకోవాలి. భగవత్ విషయాలు యథార్థాన్ని విస్మరించి నానార్థాలు పెంచి అనర్థాలు స్వీకరించి అవస్థలు పడేవారు కొందరు. పవిత్రతను గుర్తించి ఆచరించి అనుభవించి ఆనందించేవారు. ప్రేమయే దైవత్వానికి రాజబాట అంటున్నాం. రామదాసు అంతా రామమయం, జగమంతా రామమయం అన్నాడు. సుతరామే పాడు చివరిలో. రాముడు లేని స్థానం లేదు, అణువు లేని స్థానం లేదు. కాబట్టి సర్వత్రా అణుశక్తి ఉన్నది, సర్వత్రా రామశక్తి ఉన్నది. మరి ఈ రామశక్తిని ఏ విధంగా తెలుసుకోవాలి? రాముడు అంటే జ్యోతిర్మయేశ్వరుడు. అందుకని రామదాస్ చెప్పాడు, సారమైనది చమురురా, సత్యమైనది వద్దిరా, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా, రామ భజన చేరా. భజగోవిందంటే రాజ్యమంతా వెలుగురా, కోట ఏడు చుట్లురా, కోట లోపల తోటరా, తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్లరా. ఆ కోటకి 7 ప్రాకారాలు ఉన్నాయి, అవే సప్తస్వరం. దాని మధ్యలోనే దైవత్వం అనే తోట ఉన్నది, తోట ఉంటుంది. ఆ తోటలోని పోవటానికి దారి ఏది? ప్రేమతో మనం ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చును, ఎందులోనైనా ప్రవేశించవచ్చును. మొక్కను నాటిన తర్వాత దానికి ఎరువు వేసి నీరు పోసినప్పుడు అది పోయి పెద్దదే ఫల పుష్పాలను ఇస్తుంది. ఏ విధంగా భక్తి అనే మొక్కకు విశ్వాసం అనే ఎరువు వేయాలి, ప్రేమ అని జలం పోవాలి. కానీ ఈ లోకంలో అందరూ ప్రేమిస్తున్నట్టుగానే కనిపిస్తారు, కానీ ఏది నిజమైన ప్రేమను ఏది కాదో గుర్తించడానికి వీల్లేదు. మన ఆర్గనైజేషన్ లో కూడా సెపరేట్ ఎంతమంది నిజంగా ప్రేమిస్తున్నా చెప్పండి. మన పాపం మన తోటి వాళ్ళ సంస్థలు దివ్యమైన ప్రేమ ఒక్క భగవంతుని తప్ప అన్నిలకు ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాడు. స్వామి ఒక్కడే మనం ప్రేమించేవాడు, మిగిలిన అంతా ప్రేమించాలని చెప్పి అమ్మకు మాటలు బయట. ఒక పర్యాయం ఒక యువకుడు తన గురువు యొక్క ప్రబోధం వినడానికి అరణ్యంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు. చాలా మంది తెలుసు మన ఎగ్జాంపుల్, నేను నాటికి కూడా వేయించాను. సాయంత్రం అయ్యేసరికి వర్షం ప్రారంభమైంది. మన ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. నాటికి వేయించాను, బాగుంటుంది, బాగా వచ్చింది కానీ మన ప్రేమ ఎలా ఉంటుంది. గురుగారు అన్న, ఆయన వర్షం కురుస్తోంది, చీకటి పడుతోంది కూడా, కనుక ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళలేవు, ఇక్కడే పడుకో అన్నాడు. కనుక ఆ యువకుడు, స్వామి నా తల్లిదండ్రులు, నా భార్య నేను ఇంటికి పోకపోతే భోజనం చేయరు, నిద్రపోరు, అలా పరిగాలు గుర్తుంటారు, నేను వెళ్ళవలసిందే అన్నాడు. గురుగారు ఇచ్చేవాడా? ఈ ప్రాకృతమైన దేహసమైన ప్రేమ అందరికీ ఉన్నది, కానీ నిజమైన ప్రేమ ఒక్క దైవాన్ని తప్ప ఎవరికి లేదన్నాడు. నువ్వు గురుగారు నేను అవి ఉండాను, నేను ఒప్పుకోను, నేను వెళ్ళాల్సిందే. తన తల్లిదండ్రులకు, భార్యకు తనపై అతీతమైన ప్రేమ ఉందని వాదించాడు. అన్నమయ్య ఎందుకంటే అన్నం ఉంటే అరే ఉంటాను వీలేదు. నిన్న మొన్న వీడియో పెట్టాను, క్లిప్. 2 భార్యలు పక్కన ఉంటారన్నమాట. ఎందుకంటే అన్ని వదిలేశాడు అలా ఊళ్ళో పడి. ఇంతకంటే అన్నం అదే అన్ని ఇంతకంటే ఉంటాను వీల్లేదు. 3వసారి ఇంతకంటే అన్నం ఉంటే అందరికి దాసోహం అవుతుంది. అప్పుడు వెంకటేశ్వరం చూపిస్తాడు, ఉడగంటినయ్యా పురుషోత్తం. ఇది కూడా పాడొచ్చు ఎవరని వాళ్ళ అవకాశం. 3 ఆప్షన్లు ఇచ్చాను నీకు, పాటాటి గణపతి భజే, రాముడి పాట, ఉడగంటినయ్యా పురుషోత్తం. తను వెళ్ళి తీరాలు పట్టుబట్టాడు. సరే వెళ్ళి సంతోషమే, నేను కనీ పెంచి పెద్ద చేసిన వాళ్ళు నీ తల్లిదండ్రులే, కాబట్టి వాళ్ళకి ఆనందం ఇవ్వవలసిందే. అయితే నేను చెప్పేది చేస్తే సత్యం నీకే బోధపడుతున్న పలికి అది జైలుకు మాత్రం ఇచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు చూడకుండా దాన్ని నోట్లో వేసుకుని నువ్వు నీరు తాగమన్నాడు. ఈ మాటను వేసుకుంటేనే మరణించినట్లుగా పడిపోతావు, కానీ మరణించవు. నీ చుట్టూ ఎవరేం మాట్లాడుతున్నారో నీకు తెలుస్తూ ఉంటుంది.
ఆ యువకుడు సరే అన్నాడు. ఇంటికి వెళ్తూనే భోజనం చేసి ఆ మాత్రం నోట్లో వేసుకుని నీరు తాగాడు. తక్షణమే మరణించినట్లుగా పడిపోయాడు. అది చూశారు తల్లిదండ్రులు, భార్య అతను చుట్టూ గట్టిగా ఏడవసాగారు. కొద్దిసేపు బంధుమిత్రులు కూడా వచ్చారు అక్కడికి. గురుగారి ఆశ్రమానికి వెళ్ళి వస్తే ఇలా జరిగింది అని బాధపడ్డారు. జరిగి అదే సమయం గురుగారు ఏం పెట్టాడు? మందు మాకు మనకేం తెలిసారు తక్కువ. గురుగారు ఏదో మందోమాకం పెట్టింటాడు. అదే సమయానికి గురువు అక్కడికి వచ్చాడు. అయ్యో ఇదేమిటి, ఇప్పుడే కదా నా ఆశ్రమం తిరిగి వచ్చాడు కదా, ఎలా మరణించాడు అని కానీ ఏం ఎరగనట్టు మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వచ్చినా మరణించాడు, మీరే చేస్తుంటారు ఏమిటో అని ఆయన పేరు నేను ఎంత మోపాను. గురుగారు మీరు చాలా పొరపడుతున్నాను, అయితే కొంచెం ఓపిక పెట్టాను, నేను అతను బతికిస్తానని. గ్లాస్ లో నీరు తెప్పించారు, కళ్ళు మూస్తున్నాను, నేనే మంత్రీలో నటించాడు, కళ్ళు తెచ్చాడు. ఈ పిల్లవాడు బతకాలంటే ఎవరైనా ఈ నీరు తాగాలి. ఈ నీరు తాగిన వారు మరణిస్తారు, తక్షణమే పిల్లవాడు బతుకుతాడని ఎవరు ఆశ్చర్యంతో చూస్తున్నారు. మొట్టమొదటి తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవే నీరు త్రాగు, నీ కుమారుడు బతుకుతాడని. బాగా నేను పోతే నా కుటుంబం ఎవరు చూసుకుంటారు, వీడికి చిన్నవాడే కదా, వీడికి అంతగా అనుభవం లేదు కనుక నేను తాగడానికి వీలు కాదన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఈ నీరు తాగి నీ కుమారుడు బతికించుకున్నాడు. అయ్యో స్వామి, నాకు ఇంకా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి చేయాలి, ఇట్లా ఆడవాళ్ళు లేకపోతే ఇలా అడవైపోతుంది అంటారు. అంటే మండోదరి ధృతరాష్ట్ర పెళ్ళం పేరు ఏం పేరండి? ధృతరాష్ట్ర భార్య పేరు ఆవిడొస్తే జంగల్ పోతా అంటాడు. నువ్వు జంగల్ పోతే ఆవిడొస్తే పోతాడట ధృతరాష్ట్ర గుడ్డోడు. నేను లేకపోతే ఇంట్లో ఏ పని జరగదండి, కాబట్టి నేను త్రాగను మీద. సరే మీరిద్దరు అంగీకరించకపోయినా మీ కోడలు తప్పకుండా అంగీకరిస్తుంది అని గురువు ఆమె వద్దకు వెళ్ళాడు. సో మీ ఇద్దరు అంగీకరించిపోయినా మీ కోడలు తప్పకుండా అంగీకరిస్తుందని గురువు ఆమె వద్ద. అమ్మా, నీవు ఇంత చిన్న వయసులో విధరాలు కావటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. నీవు ఈ దుస్థితి నుంచి విముక్తి పొందాలంటే ఈ నీరు తాగు, నీ భర్త బతుకుతాడు అన్నాడు. అప్పుడు ఆమె, స్వామి, నా తల్లిదండ్రులు నేను ఒక్కదాన్నే బిడ్డను, నేను మరణిస్తే వారు కూడా ప్రాణం వదులుతారు, అప్పుడు మా ఆస్తి ఏమైపోతుందో ఏమిటో, కాబట్టి నేను త్రాగను అన్నది. వీరి మాటలు మరణించినట్టుగా పడి ఉన్న యువకుడు వింటూనే ఉన్నాడు. ఇంతలో ముగ్గురు లోపలికి వెళ్ళి కొద్దిసేపటికి బయటకు వచ్చారు. లోపల ఏమి ప్లాన్ వేశారో ఏమిటో గాని బయటకు వస్తేనే తండ్రి గురువు గారికి ఎంతో వినయంగా నమస్కరించి, స్వామి, మాకైతే ఎన్నో బంధనాలు ఉన్నాయి కానీ మీకు ఏ విధమైన బంధన కానీ బాధ్యత లేదు కదా, కనుక మీరే ఆ నీరు తాగి మా కుమారుని బ్రతికించరాదా అన్నట్టు. అంటే తల్లి కూడా, స్వామి, మీ సమాజం పాలరాతో కట్టిస్తాము, మీరు పాలరాజు విగ్రహం కూడా పెట్టిస్తాము అని ఎన్ని ఆశలు చూపించాలో అన్ని చూపించింది. తక్షణమే గురువు పిల్లవాడిని లేమ్మన్నాడు. అతడు లేచి, స్వామి, అంతా విన్నాను, మీరు చెప్పింది పరమ సత్యం అని ఒప్పుకున్నాడు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త. తల్లిదండ్రుల ప్రేమ ప్రాకృతమైంది, ఒక్క భగవంతుని ప్రేమ మాత్రమే సత్యనిత్యమైంది. ఈనాడు ప్రేమించిన తల్లిదండ్రులు తర్వాత మరణించవచ్చు, కానీ దైవానికి మరణం లేదు. అటువంటి అమృత స్వరూపుడైన దైవాన్ని నిరంతరం ప్రేమించండి. దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రేమించండి, వారిని సంతృప్తిపరచండి. ప్రేమయే దైవ స్వరూపం, ప్రేమయే గణపతి స్వరూపం, మీ స్వరూపం కూడా ప్రేమ స్వరూపం. దర్శనం మిమ్మల్ని మీరు భగవంతుడిగా భావించుకోండి, తప్పు లేదు. శరీర దృష్టిలో మీరు మానవులే, కానీ ఆత్మ దృష్టిలో మీరే దైవం. ఒక పర్యాయం రాముడు హనుమంతుని ప్రశ్నించాడు. ఎవరైనా చెప్తారు ఆన్సర్? ఇది హనుమంతుడు ఆన్సర్ 3 రకాలు చెప్తారు. ఎనీబడి? దిస్ స్వామి కంక్లూడ్ సార్.
హనుమంతుడు 3 రకాలు చెప్తాడు. రామకథ రసవాహిని బాగా చదివిన వాళ్ళే, మీరు ఫిల్టర్ చేసిన వాళ్ళే. నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఓకే. హనుమా, నీవు నన్ను ఏ రీతిగా ఆరాధన చేస్తున్నావు అని అన్నట్ట. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, స్వామి, శారీరక దృష్టిలో మీరు నా ప్రభువు, నేను మీ దాసుడను. 1. జీవ దృష్టిలో నేను మీ అంశమును, కానీ ఆత్మరీతిగా మన ఇద్దరం ఒకటే. ఈ 3 భావములు మంచివి. అయితే కట్టకడపడికి మనందరం మన ఇద్దరం ఒకటే అని సత్యాన్ని మీరు గుర్తించాం. ప్రేమస్వరూపులారా, విఘ్నేశ్వర తత్వం సామాన్యమైనది కాదు. సమస్త దేవతల స్వరూపం విఘ్నేశ్వరునిదే ఉన్నది. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే మీరు విఘ్నేశ్వర పూజ చేస్తే సరిపోదు. క్షణక్షణము పూజిస్తూ రావాలి. దీన్ని పురస్కరించి సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అన్నారు. ఏ పని చేసినా దైవ ప్రేమతో చేయండి, అదే మీకు సర్వము సిద్ధింపజేస్తుంది. నేను అన్నాడు నారాయణ భట్, బయటికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకోను, స్వామి దండం పెట్టుకో, నువ్వే చేయాలి. ఎంత బాగా సరెండర్ అయిపోయాడు చూడండి అతను. అంటే ఇప్పుడు ఏదో కష్టాలు వచ్చినా సరెండర్ కాదు, అసలు మామూలుగా సరెండర్ అయ్యా, నేను చూశాను. టైప్ ఆఫ్ సరెండర్, దట్ వాన్ స్వామి. అదే మీకు సర్వము సిద్ధింపజేస్తుంది, సర్వతా విజయాన్ని అందిస్తుంది, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది. సత్సంగ డెలివరీ భగవాన్ ఆన్ 25th August 1998 at సాయికులం. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు అన్న 3 కీర్తనలు పాడొచ్చు రికార్డింగ్ లో. వాతాపి గణపతిం భజే, అంతా రామమయం, జగమంత రామమయం, కొడగంటినయ్యా నేను పురుషోత్తము. థ్యాంక్ యూ. ఎస్, పాఠమే. ఒక ఆపేస్తా రికార్డింగ్, ఎవరు పాటలే.